అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచిక మీ అందరికీ కూడా స్వాగతం. గత సంచికలో మనం ఉద్యోగులందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కారుణ్య నియామకాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి క్లారిఫికేషన్స్ వివరణల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం జరిగింది. మరలా ఈ వీడియోలో దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు క్లారిఫికేషన్స్ ఏమి ఇచ్చింది ప్రభుత్వం అనే విషయం మీకు తెలియజేయటం జరుగుతోందన్నమాట. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనేటువంటివి ఇచ్చే సందర్భంలో చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి కలెక్టర్ గారి సర్ప్లస్ పూల్కి వెళ్ళినప్పుడు జిల్లాలో ఎక్కడా కూడా పోస్టులు అనేటువంటివి లేనప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నెక్స్ట్ మార్చి వరకు 31 వరకు ఉండే ఫైనాన్షియల్ ఇయర్లో ఒక జిల్లా కలెక్టరు సంవత్సరానికి 5 సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసే అధికారం ఇస్తూ అలా 5 క్రియేట్ చేసి ఆ ఉద్యోగులకు చనిపోయినటువంటి ఉద్యోగుల పిల్లలకి ఉద్యోగం ఇచ్చే అవకాశం, అలాగే భార్యకు కానీ ఉద్యోగం ఇచ్చే అవకాశం కల్పిస్తూ GOMS నెంబర్ 427 డేటెడ్ 1/7/91 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవో ఇవ్వటం జరిగింది. అయితే ఎక్కడా కూడా కలెక్టర్స్ ఈ రకంగా క్రియేట్ చేయట్లేదు. ఎక్కడైనా అత్యవసరమైనప్పుడు ఈ మేరకు మనం కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళి మనం క్రియేట్ చేయించుకొని ఉద్యోగం ఇప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో పనిచేసే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కలెక్టర్ సర్ప్లస్ పూల్కు వర్తిస్తుంది అని చెప్పేసి మెమో నెంబర్ 635 డేటెడ్ 10/6/92 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం మనకేంటంటే 2015 వరకు కలెక్టర్ సర్ప్లస్ పూల్ నుంచి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. కానీ 2015లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మరొక క్లారిఫికేషన్ ఇస్తూ ఈ జిల్లా పరిషత్, మండల పరిషత్ వాళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇవ్వటానికి లేదు అని క్లారిఫికేషన్ ఇవ్వటం వల్ల గత 10 సంవత్సరాలుగా కూడా ఆ సర్ప్లస్ పూల్ నుంచి వీళ్ళకి ఇవ్వటం జరగట్లేదు. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. తర్వాత ఒకవేళ ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏజ్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏవైనా సరే మనం రిలాక్సేషన్ కావాలంటే, ఆ రూల్స్ రిలాక్స్ చేయాలంటే కనుక GOMS నెంబర్ 349 డేటెడ్ 13/6/1986 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దీని ప్రకారం ఏంటంటే ఏదన్నా మనం ఇచ్చేటువంటి పోస్టు చనిపోయిన ఉద్యోగి యొక్క డిపెండెంట్కి మనం ఇచ్చే పోస్టు జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ పోస్ట్ కనుక అయితే ఆ కన్సర్న్ ఏ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆర్ కమిషనర్ రిలాక్సేషన్ చేసి ఇవ్వవచ్చు. అలా కాకుండా జూనియర్ అసిస్టెంట్ కానీ దాంతో సమానమైనటువంటి కానీ టైం స్కేల్ ఉన్నటువంటి పోస్ట్ గన్లో నియామకం చేయాలంటే గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్లో రిలాక్సేషన్ తీసుకుని అప్పుడు మనం ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ రిలాక్సేషన్కి సంబంధించి ఈ GOMS నెంబర్ 349 డేటెడ్ 12/6/1986 అనేటువంటిది ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత మరికొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక ఇంట్లో చనిపోయిన ఉద్యోగికి ఒకటి కంటే ఎక్కువ కుటుంబ సభ్యులు నుండి ఆ అన్నదమ్ముల్లో లేకపోతే అక్కచెల్లెల్లో ఎల్డర్ మెంబర్ కనుక ఎంప్లాయిడ్ అయ్యి ఉండి ఉద్యోగం చేస్తూ వాళ్ళు మ్యారేజ్ చేసుకుని విడిపోయి ఉంటే, మ్యారేజ్ చేసుకోకపోయినా ఎల్డర్ మీద ఎంప్లాయిడ్ అయ్యి ఉండి వేరేగా నివసిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళలో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వచ్చా ఈ గ్రౌండ్స్ కింద అని అడిగితే ఇవ్వవచ్చు. ఎంప్లాయీస్ మీద, చనిపోయిన ఉద్యోగి మీద యాక్చువల్ డిపెండెంట్స్ ఎవరుంటారో వాళ్ళల్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వచ్చని మనకి మెమో నెంబర్ 618 డేటెడ్ 17/12/1979 ద్వారా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే కొంతమంది ఉద్యోగులు లీవ్లో ఉండి చనిపోతారు, సస్పెన్షన్లో ఉండి చనిపోతారు, ఓడీలో ఉండి చనిపోవచ్చు, లేదా డెప్యుటేషన్లో ఉండి చనిపోవచ్చు, లేదా ట్రైనింగ్లో చనిపోవచ్చు. ఈ సందర్భాల్లో లీవ్లో ఉండి కానీ సస్పెన్షన్లో ఈ సందర్భాల్లో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చా అంటే ఇదంతా కూడా మనకి డైడ్ వైల్ ఇన్ సర్వీస్లో ఉండగా చనిపోయినట్టే ట్రీట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా సస్పెన్షన్లో ఉన్నా, లీవ్లో ఉన్నా, ఓడీలో ఉన్నా, ట్రైనింగ్లో ఉన్నా ఎలాగైనా సరే కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అని ఈ 618/17/12/79 నాటి మెమో ద్వారా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే చనిపోయినటువంటి ఉద్యోగికి ఒకే విడోడ్ డాటర్ కనుక ఉన్నట్లయితే ఆమెకు ఉద్యోగం ఇవ్వచ్చా అని అడిగినప్పుడు కూడా ఈ 618 మెమోలో ఇవ్వవచ్చు అని క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే మైనర్స్, ఉద్యోగి చనిపోయినప్పుడు ఆయన పిల్లలు కనుక మైనర్స్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వచ్చా అని అడిగినప్పుడు చనిపోయిన ఉద్యోగి ఏ రోజునైతే చనిపోయాడో చనిపోయిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు నిండే సందర్భంలో 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1 సంవత్సరం లోపు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా మనకి ఈ మెమో ద్వారా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే మెమో నెంబరు
17/414 డేటెడ్ 7/12/2007. దీని ద్వారా ఏంటంటే మనం ఇచ్చే ఉద్యోగం వైఫ్కైనా ఇవ్వండి, లేదంటే స్పౌస్, వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్, ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేటప్పుడు మనం డిపెండెంట్స్కి ఉద్యోగం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ లోకల్ క్యాడర్కి చెంది ఉంటారో ఆ లోకల్ క్యాడర్ సంబంధించిన జిల్లాలోనే ఉద్యోగం ఇవ్వాలి అని చెప్తున్నారు. లోకల్ క్యాడర్ అంటే నా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివారో దాన్ని, ఆ విధి విధానాలు ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో ఆ జిల్లాలో ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే కంపాషనెట్ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి ఒక భార్య కానీ భర్త కానీ మళ్ళా రీమ్యారేజ్ చేసుకుంటే ఆ కంపాషనెట్ అపాయింట్మెంట్ కంటిన్యూ చేయవచ్చా చేయకూడదా అని అడిగినప్పుడు ఈ కంపాషనెట్ అపాయింట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఆఫ్టర్ రీమ్యారేజ్ కంపాషనెట్ అపాయింట్మెంట్ విల్ కంటిన్యూ. తిరిగి మ్యారేజ్ చేసుకున్న, వివాహం చేసుకున్న తర్వాత కూడా ఈ కంపాషనెట్ అపాయింట్మెంట్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనకి మెమో నెంబర్ 40/130 డేటెడ్ 18/6/2010 ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే కొంతమంది ఉద్యోగులు సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఉద్యోగుల పిల్లలకి లేకపోతే డిపెండెంట్స్కి ఉద్యోగం ఇవ్వచ్చా అంటే, సూసైడ్ చేసుకున్నా కూడా వాడు ఎలా చనిపోయాడు అనేది క్రైటీరియా కాదు, చనిపోయిన సర్వీస్లో ఉండి చనిపోయినప్పుడు ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ మెమో నెంబర్ 11/147 డేటెడ్ 2/4/2009 ద్వారా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత స్పౌస్కి, భార్య లేక భర్త చనిపోయినప్పుడు ఆ స్పౌస్కి ఇస్తాం. చనిపోయిన ఉద్యోగి యొక్క భార్యకి లేకపోతే భర్తకి ఇచ్చేటప్పుడు 45 years ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరికీ, అన్ని రకాల వారికి కూడా ఆ భార్యకి లేకపోతే భర్తకి ఉద్యోగం ఇచ్చే సందర్భంలో 45 సంవత్సరాల వరకు ఉద్యోగం ఇవ్వవచ్చు అని చెప్పేసి మెమో నెంబర్ 59/011 డేటెడ్ 3/6/2004 ద్వారా మనకి క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి క్లారిఫికేషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఒక కన్సాలిడేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ తయారు చేసి మెమో నెంబర్ 60/681 డేటెడ్ 12/8/2003 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ సర్క్యులర్ మెమో మనం తీసుకున్నట్టయితే ఈ విషయాలన్నీ కూడా అథారిటేటివ్గా మనం కోట్ చేసి ఆయా చనిపోయిన ఉద్యోగ కుటుంబాలకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అడాప్టెడ్ సన్ ఆర్ అడాప్టెడ్ డాటర్, ఒక ఉద్యోగికి పిల్లలు లేనప్పుడు సన్ కానీ డాటర్ కానీ అడాప్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇవ్వవచ్చా అని అడిగినప్పుడు, ఉద్యోగి చనిపోయిన ఏ రోజైతే చనిపోతాడో అంతకంటే 5 సంవత్సరాల ముందు కనుక అడాప్షన్ చేసుకున్నట్లయితే అటువంటి అడాప్టెడ్ సన్కి అడాప్టెడ్ డాటర్ కూడా మనం ఉద్యోగం ఇవ్వవచ్చు అని చెప్పేసి మనకి ఈ 60/681 డేటెడ్ 12/8/2003 మెమో ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే మెడికల్ ఇన్వాలిడేషన్ కేసెస్లో మాత్రం ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్లో మెడికల్ ఇన్వాలిడేట్ అవుతాడో, రిటైర్ అవుతాడో అదే డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి సర్ప్లస్ పూల్ వర్తించదని కూడా ఈ మెమో ద్వారా మనకి క్లారిఫికేషన్, అంటే కలెక్టర్ గారికి రాయటానికి లేదు, ఆ ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్లో అయితే రిటైర్ అవుతాడో ఆ డిపార్ట్మెంట్లోనే ఆ డిపెండెంట్స్కి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే చనిపోయినటువంటి ఉద్యోగి యొక్క స్పౌస్, భార్య లేక భర్త సర్వీస్ పెన్షనర్ అయితే అటువంటి కుటుంబాలకి మనం పెన్షన్ కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇవ్వచ్చా అంటే, అలాంటి వాటిల్లో మనకి దాన్ని ఎర్నింగ్ మెంబర్గా తీసుకోవాలి అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి దాని మీద ఏంటంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఈ ఎర్నింగ్ మెంబర్ అనే దాన్ని తీసుకోవటానికి లేదు, కాబట్టి పెన్షన్ అనేటువంటిది ఎర్నింగ్గా తీసుకోకూడదు అని చెప్పేసి ఎర్నింగ్ మెంబర్ అనే దానికి దాంతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇవ్వచ్చని హైకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అలాంటి సందర్భాల్లో ఈ హైకోర్టు ఆర్డర్ను ఉపయోగించుకొని మనం రిప్రజెంట్ చేసి ఉద్యోగం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మ్యారీడ్ డాటర్కి ఉద్యోగం ఇచ్చే సందర్భంలో ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదు. అలాగే సన్కి ఎలాగైతే కుమారుడికి ఎలా ఉద్యోగం ఇస్తామో కుమార్తెకు కూడా అంతే బాధ్యత ఉంటుంది, అంతే అధికారం ఉంటుందని కూడా మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో మ్యారీడ్ డాటర్స్కి ఇవ్వని సందర్భంలో కూడా అలా చేయటానికి లేదని కూడా మనకు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక ఉత్తర్వు ఇవ్వటం జరిగింది. అటువంటి సందర్భం ఏదన్నా ఉంటే కనుక కంపాషనెట్ అపాయింట్మెంట్ టు మ్యారీడ్ డాటర్ అని మనం గూగుల్ చేస్తే గూగుల్లో మనకు ఆ జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని మనం దాన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేసి ఆ రకంగా మ్యారీడ్ డాటర్స్కి కూడా ఉద్యోగం తీసుకోవడానికి కంపాషనెట్ అపాయింట్మెంట్ గ్రౌండ్స్లో అవకాశం ఉంటుందన్నమాట.
కాబట్టి ఏంటంటే మనకి ఈ రకంగా మనకి వివిధ సందర్భాల్లో ఇటీవల ఈ కంపాషనెట్ అపాయింట్మెంట్లో ఆ చనిపోయిన ఉద్యోగి అన్మ్యారీడ్ కనుకైతే చనిపోయిన ఉద్యోగి అన్మ్యారీడ్ అయితే ఆయన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు అని ఇచ్చారు. వాస్తవంగా ఇంతకుముందు ఏంటంటే తమ్ముడికి కానీ చెల్లెలకి కానీ ఉండేది. తర్వాత దీన్ని అక్క చెల్లెళ్ళకి అన్నకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు అని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకేంటంటే ఈ కంపాషనెట్ అపాయింట్మెంట్లో ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం చూసుకుంటూ కంపాషనెట్ అపాయింట్మెంట్లో వీలైనంత ఎక్కువ మందికి మన ఈ ఉద్యోగం ప్రొవైడ్ చేయాలనేటువంటి సదుద్దేశంతో మీకు ఈ క్లారిఫికేషన్స్ ఇవ్వటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని సర్వీస్ విషయాలు తెలుసుకోవడానికి ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో రాబోయే కాలంలో కలుద్దాం. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.